గతంలో 53 రోజులు నారా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు డైరెక్ట్‌గానే అన్నారు, మీకు ఇక్కడేం పని, రాజమండ్రి జైలు ముంచేసుకోమని. ఓకే. అలానే ఇప్పుడు ఈ విషయం జరిగి కూడా 20 డేస్ అవుతుంది. రైట్. ఇంతవరకు కూడా జరగవలసిన డ్యామేజ్ మొదలవుతుంది. ఇంతవరకు కూడా ఆయన బయటకు వచ్చి చెప్పాల, నేను అనలేదు, చెప్పండి, హ్యాపీ. ఇప్పుడు వారి తండ్రి గారు ఉన్నారండి, ఎంత తెలివిగా ఎట్లా ఉండేవాళ్ళు, హక్కును చేర్చుకొని మరి డెవలప్మెంట్ ఆగకుండా, ఆయనకు తెలుసు తెలివిగలడు, ఎవరు ఉంటే ఈ రాష్ట్రం డెవలప్ అయింది, హైదరాబాద్ డెవలప్ అయింది, ఆయనకు తెలుసు తెలివిగలడు. కాబట్టి ఆయన నష్ట నివారణ చర్యలు త్వరగా తీసుకునేవాళ్ళు, అసలు ఈ మాటలు అనేవాళ్ళు కాదు ఆయన. రైట్. సో అంటే మీ సామాజిక వర్గంలోనే ఐక్యత లేదు, మీ వాళ్ళే మిమ్మల్ని మీకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోరు, అందువల్లే అంటే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే మీ సామాజిక వర్గమే మొట్టమొదటి టార్గెట్గా ఉంటుంది అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం సార్? ఉంటుందండి, ఇది మీరు చెప్పింది నిజమే. ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటేనే ఒకరికొకరు పడదు. అట్లాంటిది మరి సామాజిక వర్గంలో ఒకే వరలో 2 కత్తులు ఉండవు. అట్లానే ఒక తెలుగుగల్లోని చూస్తే ఇంకో తెలుగుగల్లోడికి ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నట్టు ఈ సామాజిక వర్గంలో కూడా కొన్ని చిన్నవి ఉన్నాయి. ఇంకా గ్రేట్, పెద్ద భేదాభిప్రాయాలు లేవు. ఓకే. చిన్నవి అవి సమసిపోతాయండి. అది పెద్ద మ్యాటర్.